సుమారు 13 నెలల నుంచి 460 కోట్ల రూపాయలు బాకీ ఉందండి. నేను జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండి. నేను నాగరాజ పేరు. 460 కోట్లు పెండింగ్ ఉంది సార్. మాకు ఎన్నిసార్లు అధికారులు విన్నవించుకున్నా కానీ మా స్పందన లేదు. దానివల్ల మా దగ్గర డబ్బులు లేక 1వ తారీఖు నుంచి ఇప్పుడు డబ్బులు లేక పనులు ఆపేయడమే. స్ట్రైక్ అనేది ఏం లేదు, ఆటోమేటిక్గా ఆగిపోతుందండి అంతే. వేరే స్ట్రైక్ అని చెప్పుకోక్కర్లేదు, దానికోసం చేయలేని పరిస్థితి అండి. ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నాం. నిధి పోర్టల్లోనే ఒకటి ఉంది, దానిలో కూడా గవర్నమెంట్ ద్వారా రావాల్సిన డబ్బులు కూడా అక్కడ ప్రాబ్లం ఉంటే అది కూడా రావట్లేదండి. దానివల్ల మెయిన్ ఈ ప్రాబ్లం అవుతుంది. సార్, మీరు ఎంత పని చేశారు, మీకు ఎంత రావాలి, టోటల్గా మీరు ఎంతమంది ఉన్నారు జీవీఎంసీలో? ఎన్ని నెలల నుంచి గత ప్రభుత్వం ఏమైనా బకాయిలు ఉందా, లేకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బకాయిలు ఉన్నాయి? మేము ప్రభుత్వాలను విడదీసి చూడటానికి మాకు లేదండి. మాకు రెగ్యులర్గా మేము పనిచేస్తాం. ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఒకటే, మేము పనిచేసేవాళ్ళం తప్ప ప్రభుత్వాలతో మాకు పని లేదు. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం లేదు, పని చేస్తున్నాం. మాకు రావాల్సిన బాకీలు 13 నెలలు బాకీలు ఉన్నాయి సార్. ఆ బాకీల కోసమే మేము అడుగుతున్నాం. సుమారు 300 మంది కాంట్రాక్టర్ రెగ్యులర్గా పనిచేస్తామండి మేము. మొన్న బిజినెస్ సమిట్కి కూడా వారం రోజుల్లో ఇంచుమించుగా 50-60 కోట్ల రూపాయలు పనులు కూడా చేసాం. అభివృద్ధికి మేమే ఆటంకం కాదు, చేయటాక ఎన్ని రకాలుగా చేయటం మా శ్రేయస్సు, మా బాధలో పట్టించుకోవట్లేదు అనేది మా బాధ. ఇది గవర్నమెంట్కి మా బాధ తెలియజేసుకోవడం కోసం, మీ ద్వారా తెలియజేసుకోవడం కోసమే ఈ ప్రయత్నం అండి. ఎటువంటి సమయానికి డబ్బులు విడుదల కాకపోవడం వల్ల మీరు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కాంట్రాక్టర్? ఇప్పుడు మేము అప్పులు తెచ్చుకుంటాం, బ్యాంకులో వడ్డీలు తెచ్చుకుంటాం, లేబర్కి పేమెంట్లు ఇవ్వాలి, మెటీరియల్ వాళ్ళకి పేమెంట్లు ఇవ్వాలి. వీళ్ళందరికీ మాట ఇస్తే మాట పోతుంది. మరి ఎక్కడ కూడా మేము ఆర్థికంగా మేము ఎవరికి మాట ఇచ్చినా అన్ని మాటలు కూడా ఫెయిల్ అయిపోతున్నామండి. ఆర్థికంగా చితికిపోవడం వల్ల ఇంట్లోనూ ఫ్యామిలీకి బర్డెన్స్ అయిపోతున్నాయి, బయట చేసుకున్నట్టు కూడా ఇబ్బంది పడిపోతున్నాం సార్. ఇప్పుడు బాకీలు ఉన్న వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు మించి అప్పులు చేశాక తీర్చకపోతే ఇబ్బందే కదండి. అదే మాకు పెయిన్ ప్రాబ్లం అవుతుంది సార్. ఏంటి సార్, మీరు కలిసారా మరి కమిషనర్ గారిని కలిసారా, లేకపోతే ప్రభుత్వాల మినిస్టర్ గారు ఏమైనా కలిసారా? మేము కమిషనర్ గారిని, మేయర్ గారిని అందరినీ కలవడం జరిగింది. మాకు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాలు కూడా వారికి మా బాధలన్నీ వారికి తెలుసు. చాలాసార్లు విన్నవించుకున్నాం, కానీ మాకు న్యాయం జరగట్లేదు. దానివల్ల ఇలా బయటకు రావాల్సి వచ్చింది.